దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యములో చేర్చబడ్డానికి ప్రభు ఎంతగానో కృప చూపెట్టారు. కనుక ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళదాం. మరి ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము కీర్తనకారుడు రాసిన కీర్తన 95వ కీర్తన 2వ వచనం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు అంటే కృతజ్ఞతతో కూడిన స్థుతులు. కృతజ్ఞత లేకుండా కాదు ప్రియులారా. చాలామంది స్థుతులు చెల్లిస్తారు కానీ కృతజ్ఞత చెల్లించరు. కృతజ్ఞతాస్తుతులు దేవుడు చేసిన మేలుల కొరకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ఈ 95వ కీర్తనంతా చాలా చక్కగా రాయబడి ఉంది. యెహోవాయే మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దానిని కలుగ చేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను, ఆయన మన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఈ భూమిని సృష్టించిన సృష్టికర్త, క్రియేటర్ ఆయనే. నిజంగా ఆయన మనం పాలించే మన దైవం ఆయన ప్రియులారా. అందుకే 6వ వచనం, ఆయన మహాదేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారము చేసి సాగిలపడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి మనం ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యము సెలవిస్తున్న విధానం, దేవుని వాక్యము మనకు తెలియచేస్తున్న విధానము, రండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన సన్నిధికి వచ్చేదాం. ఎందుకనగా ఆయన మేపు గొర్రెలము, ఆయన పాలించే ప్రజలము. అందుకే అంటున్నాడు, భూమి నాది, ఆకాశం నాది, సముద్రాలకు వెల్లలు వేసినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో మాట్లాడుతున్నాడు. దేవతలందరికీ పాత్యము కలిగిన మహారాజు ఆయన ప్రియులారా. అందుకే ఆయన అంటాడు, అడుగుడి జనములకు స్వాస్థ్యముగాను భూదిగంతములకు సొత్తుగా మీకు ఇస్తానంటాడు ప్రియులారా. దేవుణ్ణి అడగడం నేర్చుకోవాలి, దేవుని సందులో మోకరించడం నేర్చుకోవాలి, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత దేవుని సన్నిధిలో దేవుడు కోరుకునేది ప్రియులారా. దేవుని సాక్షులుగా ఉండాలని, ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరిచి ఆయన చిత్తాన్ని నిరంతరము జరిగించేవారు, ఆయన చిత్తమును జరిగించేవారు నిరంతరము నిలుచుదురు అని దేవుని వాక్యంలో ఉంది. కనుక ఈ ఉదయకాలమున నిజముగా రండి నమస్కారము చేసి ఆయన సన్నిధిలో సాగిలపడదము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిలో మోకరించి ఆయన్ని స్తుతించి ఆయన ఘనపరిచి ఆయన ఆరాధించి ఆయనకు నొక్కి ఆయనను మాత్రమే మనం సేవింపబలను. ఆయన మహాదేవుడు, ఆయన గొప్ప తండ్రి. ఆయన జనములను మనకు స్వాస్థ్యముగాను బూది గంతముల వరకు సొత్తుగా ఇచ్చే దేవుడు. కనుక ఆయన వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నిరంతరం ఆయన్ని స్తుతించి ఆయన సన్నిధానములో నిజంగా ముందుకు సాగి ఎదిగి ఫలించి అభివృద్ధి పొంది ఆయన చిత్తాన్ని జరిగించుటకు ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మీ సందేశం కీర్తన 95:2 నాయనా కృతజ్ఞతాస్తులు చెల్లించుతూ మీ సన్నిధికి వచ్చిందమనే మాట. అవును ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరుగున్న దేవుడు, అబ్రహాము దేవుడు, సాగు దేవుడు, యాకోబు దేవుడు ప్రభా, మాకు చాలిన దేవుడు ప్రభా. ఏమిచ్చి నిన్ను స్తుతించగలం, ఏమిచ్చి నిన్ను గణపరచగలం, ఏమిచ్చి నిన్ను ఆరాధించగలం ప్రభా. నీవిచ్చిన రక్షణ పాత్రను చాతబట్టుకొని నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించుటకు నీ చిత్తము జరిగించడం మాకు నేర్పించుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి ఆరాధించాలి, ఇతరులకు చేర్చేసి వారిని మీరు
దేవుని ఆశీర్వాదములకు పాత్రులవుదురుగాక. ఆమేన్.